మరొక విషయం కూడా ఉంది. మన దగ్గర కనుక మంచి మనుషులు, మంచి ప్రవర్తన కనుక जय हे जय हे जय 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 हे ధన్యవాదాలు. మా గౌరవ గవర్నర్ గారిని అలాగే జస్టిస్ మానవేంద్ర రాయ్ గారిని మమ్మల్ని నడిపిస్తున్న పుణ్యం ఏదో చేసే జస్టిస్ గోడ రఘురామ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. అలాగే శ్రీ గోపీనాథ్ గారు పార్లమెంటు సభ్యులు, వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నా. అలాగే రమేష్ కుమార్ గారు పూర్వ శాసన సభాధిపతి కర్ణాటక, వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. నా వెన్నంటి నిలిచినటువంటి వ్యక్తి డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు. వారు సిరిమానోత్సవంలో ఎంత పవిత్రత, ఎంత భావోద్వేగం ఉంటుందో ఈ మహాసభల్లో అంత తెలిసి చేశాడో తెలియక చేశాడో ఆంధ్ర సారస్వత పరిషత్తు 23 మే 26వ తారీఖున ఆంధ్ర సారస్వత పరిషత్తు హైదరాబాద్లో ఏర్పడింది. నిజాం పరిపాలన అయిపోయి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో విశారద ప్రవీణ పరీక్షలు నడిపి ఇతర రాష్ట్రాల్లో నడిపి ఉపాధ్యాయులను సృష్టించింది ఆంధ్ర సారస్వత పరిషత్తు. 6,000 మంది ఆ రోజున హాజరయ్యారు. అయితే దురదృష్టవశాత్తు 75 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆంధ్ర సారస్వత పరిషత్తును మన తెలంగాణ సోదరులు తెలంగాణ సారస్వత పరిషత్తుగా మార్చేసి ఈ ఆంధ్ర సారస్వత పరిషత్ అనేటువంటి పదాన్ని చరిత్ర పుటల్లోంచి తీసేసేటువంటి ప్రయత్నం జరిగింది. నేను వారిని తప్పట్టట్లేదు, తెలంగాణ తల్లిని వారు తెలంగాణ పెట్టుకున్నారు. అయితే ఈ 75 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆంధ్ర సారస్వత పరిషత్తు కనుమరుగైపోయి చరిత్రలో భాగమైపోయేటువంటి సన్నివేశంలో తమ్ముడు గజల్ శ్రీనివాస్ దాన్ని మళ్ళా లేపి ఆ 75 సంవత్సరాల చరిత్రకి మళ్ళీ ఒక సువర్ణాధ్యాయానికి తెరదీశాడని చెప్పని కూడా నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. అయితే 2 సంవత్సరాలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి ఇటువంటి సమ్మేళనాలు జరపడం కాకుండా ఆ రోజున ఆంధ్ర సారస్వత పరిషత్తు చేపట్టే ఏ కార్యక్రమాలు అయితే ఉన్నాయో జిల్లాల వారీగా ఈ ఆంధ్ర సారస్వత పరిషత్ యొక్క శాఖలో ప్రారంభించి తెలుగు సంస్కృతి సంప్రదాయాలని కాపాడేదానికి ముందుకు తీసుకువెళ్ళవలసిందిగా తమ్ముడిని నేను కోరుతా ఉన్నాను. ఈ రోజున విశ్వ హిందీ పరిషత్ దానికి నేను జాతీయ అధ్యక్షుడిగా ఉన్నాను. దాని యొక్క కార్యక్రమాలలో గౌరవ రాజ్యపాలకులు హరిబాబు గారు భువనేశ్వర్లో కూడా కార్యక్రమాలు వారి రాజభవన్లోనే జరిపించారు. నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారి యొక్క ఆలోచన ఏమిటంటే బ్రిటిష్ వారు వ్యాపారం రూపంలో మన దేశంలో ప్రవేశించి తరువాత వాళ్ళ భాష ద్వారా మన సంస్కృతిని దెబ్బతీసి ఆంగ్ల సంస్కృతిని, ఆంగ్ల భాషను ఇక్కడ మనకు అప్పచెప్పి వెళ్ళారు. ఇవాళ భారతదేశాన్ని విశ్వగురువుగా మనం భావించినటువంటి 170 దేశాలు యోగాని ఐక్యరాజ్య సమితి అంగీకరిస్తే 170 దేశాల యోగా కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఒకే సమయంలో చేసుకున్నారంటే భారతదేశం పట్ల గౌరవాభిమానాలు ఏ విధంగా విదేశాల్లో మనకు పెరుగుతున్నాయో మనం ఆలోచించుకోవాలని చెప్పి కూడా మనకు చెప్తున్నాం. నరేంద్ర మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండగా అక్కడ అమెరికాలో ఉన్నటువంటి గుజరాతీ సంఘం వాళ్ళు వారిని అమెరికా ఆహ్వానిస్తే మోడీ గారికి వీసా నిరాకరించిన దేశం ఈ రోజున మోడీ గారు అమెరికాలో అడుగు పెడితే ఎక్కడో డాలస్లో మీటింగ్ పెడితే అక్కడికి అధ్యక్షుడు ట్రంప్ గారు కూడా వచ్చి డాలస్లో ఉపన్యాసం చెప్పేటువంటి పరిస్థితి ఆయన పక్కన పెట్టుకుని, అంతేకాకుండా 200 సంవత్సరాలు మనం పరిపాలించినటువంటి ఈ బ్రిటిష్ సామ్రాజ్యవాదం ఏదైతే ఉందో అక్కడ నరేంద్ర మోడీ గారు లండన్లో ఒక ప్రైవేటు బహిరంగ సభకు హాజరైతే అప్పటి ప్రధానమంత్రి భార్య అయినటువంటి సమంతా క్యాథరిన్
చీరగట్టుకొని భారతీయ వస్త్రధారణలో ఆ బహిరంగ సభకు హాజరైనంటే భారతదేశం యొక్క గౌరవ ప్రతిష్టలు ఏ విధంగా మనకి ఇనుమడించున్నాయో ఇవాళ ప్రపంచ దేశాల్లో ఒకసారి గమనించమని చెప్పని చెబుతూ నేను తమ్ముడికి చెప్పేది ఏంటంటే సంస్కృతిని మనం ముందుకు తీసుకెళ్తా ఉంటే సంస్కృతితో పాటు భాష వస్తుంది. భాష పట్ల అనుకూలత పెరుగుతుంది. మన సంస్కృతి పరంగా ఏదైనా ఉత్సవం చేస్తే ఒక కూచిపూడి నృత్యమో ఒక కవి సమ్మేళనమో లేకపోతే ఇంకొక సాంస్కృతిక కార్యక్రమం కనుక పెట్టుకున్నప్పుడు ఆ పిల్లలు దానికి హాజరైనప్పుడు వాటి పట్ల ఆకర్షితులై దాని పట్ల మళ్ళీ తెలుగు నేర్చుకోవాలనే తపన వారిలో పెరుగుతూ ఉంటుంది. అయితే ఈ రోజున తెలుగు భాషకు ఆంధ్రప్రదేశ్లో ఏదో జరుగుతుంది, ఏదో నష్టం జరుగుతుంది ఎవరు అనుకోవాల్సిన పని లేదు. భాష తప్పనిసరిగా బ్రతికే ఉంటుంది. చెలియో చెల్లకో అనేటువంటి ఒక కృష్ణరాయబారం పద్యాలు పాండవోద్యోగ విజయాల్లోని ఒక పద్యం తిరుపతి వెంకటగౌడ రాసిన యొక్క పద్యం 75 సంవత్సరాలు మన భాషని గ్రామీణ పల్లెటూరు యొక్క గీతలు కాసుకుని గొర్రెలు కాసుకునే దగ్గర నుంచి కూడా ఆ భాషని పైకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. చివరిగా ఇంకొక విషయం, మొన్న ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం పెట్టేటటువంటి విషయంలో తెలంగాణలో కొంచెం ఆలోచన నడిచింది. అయితే నారాయణ రెడ్డి గారు బతికి ఉండగా, నారాయణ రెడ్డి గారు సజీవంగా ఉండగా ఒకవైపు సమైక్యవాద ఉద్యమం, ఒకవైపు వేర్పాటు ఉద్యమం భీకరంగా జరుగుతున్న రోజుల్లో నారాయణ రెడ్డి గారి విగ్రహాన్ని మేము విశాఖపట్నం బీచ్ రోడ్లో ప్రతిష్ఠించాము. అది మన యొక్క ఆంధ్రుల యొక్క సంస్కారం అని చెప్పని మీకు నేను చెప్తాను. నారాయణ రెడ్డి గారు తెలుగువాడు అనేవాడు ఎలా ఉంటాడు అని చెప్పనేటువంటి ఒక సాకార చిత్రాన్ని గీశాడు. నేను ప్రతి సభలో చెప్తూ ఉంటాను. పంచకట్టుటలో ఉన్న ప్రపంచాన మొనగాడు, కండువా లేనిదే గడప దాటనివాడు, పంచభక్ష్యాలు తన కంచాన వడ్డించ గోంగూర కోసమై గుటకలేసేవాడు, ఎవడవాడు ఇంకెవడయ్యా మన తెలుగువాడు, మంచి మనసెదురైన మాలలిచ్చేవాడు, మంచి మనసెదురైన మాలలిచ్చేవాడు, తిక్క రేగిందంటే డొక్క చీల్చేవాడు, ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఆవకాయ వియోగ మసలే సైపునివాడు, ఎవరయ్యా ఇంకెవరయ్యా మన తెలుగువాడని నారాయణ రెడ్డి గారు రాసినటువంటి తెలుగుదనానికి మూర్తి భవించినటువంటి తెలుగు తేజం మాన్యశ్రీ నందమూరి తారక రామారావు అని చెప్పి మీకు మనవి చేస్తూ ఉన్నాను. తమ్ముడికి నారాయణ రెడ్డి గారి యొక్క నా గజల్ మానసపుత్రుడు శ్రీనివాస్ అని చెప్పని ఆయన బహిరంగంగా ప్రకటించారు. విశ్వనాథ సత్యనారాయణ గారు ఇమ్ముగా గాకుళమ్ము మొదలు ఈ వరకు గల ఆ పూర్వ ఆంధ్ర రాజ్యముల పేరు చెప్పిన హృదంతరమేలో చలించిపోవు ఆర్ద్రమ్మకు చిత్తవృత్తుల పురాభవ నిర్ణయం ఎన్ని జన్మములుగా ఈ తనువునను ప్రవహించులో ఆంధ్రరక్తమని గుణగానం చేశారు విశ్వనాథ సత్యనారాయణ గారు. ఆయన ఏం చెప్పాడంటే, చల్లపిళ్ళ వెంకట శాస్త్రి గారు ఆయన గురువు గారు విశ్వనాథ సత్యనారాయణ గారికి, మా గురువు గారు చాలా గొప్పవాడు అని చెప్పాడు. ఆయన ఏదో మంచి పుస్తకాలు రాశాడు, మంచి నాటకాలు రచించాడు కాబట్టి గొప్పవాడని కాదు. అలా నన్నయ్యకు లేదు తిక్కనకు లేదా భోగమ స్మాదుష్యుండు అలగు స్వాదు రసావతార దిషణాలంకార బ్రాహ్మీమయమూర్తి శిష్యుడైనట్టు ఆ వ్యోమపేశల చాంద్రీమృతి కీర్తి చలపెళ్ళ వంశ స్వామికి ఉన్నట్టుగా నన్నయ్యకు తిక్కనకు లేని గౌరవం మా గురువుగారు చలపెళ్ళ వెంకట శాస్త్రి గారు లభించింది. ఎందుచేత దిషణాలంకార బ్రాహ్మీమయమూర్తి నా అలాంటి శిష్యుడు ఉండటం చేత అని చెప్పాను. అట్లాగే నారాయణ రెడ్డి గారు గజల్స్ రాస్తే నారాయణ రెడ్డి గజల్ని ఊరూరా వాడవాడలా ప్రపంచవ్యాప్తంగా గానం చేసి నారాయణ రెడ్డి గారి యొక్క గౌరవాన్ని పెంచినవాడు నా తమ్ముడు గజల్ శ్రీనివాస్ అని అతను హృదయపూర్వకంగా అభినందిస్తూ, ఇంకా పెద్దలు మాట్లాడవలసి ఉన్నారు, వారికి మీకు మధ్య పానకంలో పొగలాగా ఉండకుండా సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగు తల్లి, జై హింద్. సరస్వతీ మాతకు నమస్కరిస్తూ సభలో ఉన్న కవులు, కళాకారులు, సాహితీవేత్తలు, ఈ చైతన్యమూర్తులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ప్రణామాలు తెలియజేసుకుంటూ, తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతిని ముందుగానే తీసుకొచ్చారు మన శ్రీనివాస్ గారు. ముందుగా ఒక నిజం ఒప్పుకోవాలని రఘురామ్ గారు కానీ, మానవేంద్రనాథ రాయ్ గారు కానీ, నేను కానీ న్యాయ సదస్సుల్లో పాల్గొనడం అనేది మాకు చాలా సులభం. కానీ ఇటువంటి సాహితీవేత్తలు కూర్చున్న సభలో మాట్లాడడం కాస్త భయం, అలానే కొంచెం భయం వేస్తాం తప్పనిసరిగా మాకు. ఎందుకంటే శ్రీనివాస్ గారు లాంటివి, అలాగే వైఎల్పి గారు, లక్ష్మీప్రసాద్ గారు, అటువంటి వాళ్ళ మాటల ముందు
మా మాటలు వెలవెళ్ళిపోతాయి తప్పనిసరిగా. తర్వాత అండి, ఏదో సందేశం ఉపన్యాసం ఇవ్వడానికి మాత్రం ఇక్కడ రాలేదు. ఇక్కడ రావడం ఎందుకంటే 4 అమ్మ మాటలు వినడానికి మాత్రమే మేము వచ్చాం, మేమందరం కూడా. అలానే ఒక భాషా సాంస్కృతిక సంస్థను స్థాపించడం అనేది సాధారణ విషయం కావచ్చు. ఒక సాంస్కృతిక సంస్థను స్థాపించి ఒక భాషాభివృద్ధికి పాటుపడుతూ విజయవంతంగా ఆ సంస్థను నడిపిస్తున్న శ్రీనివాస్ గారికి, మన గజల శ్రీనివాస్ గారికి, అంటే మా బావగారికి ముందుగా అభినందనలు తెలియజేసుకుంటూ, భాష, సంస్కృతి, సాహిత్య పరిరక్షణ గురించి ఇక్కడున్న ఎవరికీ కూడా చెప్పాల్సిన అవసరం కానీ అగత్యం కానీ లేదండి. ఎందుకంటే అందరూ కూడా సుశిక్షితులైన భాషా సైనికులే. తర్వాత ఇంకొక మాట, భాషను రక్షించుకుంటేనే సంస్కృతి, నాగరికతలు నిలుస్తాయి. అవి ఉంటేనే కళలు నిలుస్తాయి. కళలకు స్థానం లేని సమాజం కాలగర్భంలో కలిసిపోవడం మాత్రం తథ్యం. మహాత్ముని మాటల్లో చెప్పుకోవాలంటే గాంధీ మహాత్ముడు ఒక చోట అంటారండి, ఏ జాతి అయితే తమ భాషా సంస్కృతులను మర్చిపోతుందో అటువంటి సమాజం కానీ జాతి కానీ మనుగడ లేకుండా పోతుంది, కాలగర్భంలో కలిసిపోతుంది. ఇంకో చిన్న విషయం చెప్పి నేను ముగిస్తానండి. అసలు ఇన్ని కళలు ఎందుకు, ఇన్ని కళారూపాలు ఎందుకు, సాహిత్య సంస్థలు ఎందుకు, ఈ టైం వేస్ట్ కదా అనే మహానుభావులు కూడా ఉంటారు మన సమాజంలో. వారికి సమాధానం ఒకటేనండి, కళలు నా దృష్టిలో, కళలు, సాహిత్యం మనిషిలోని మంచితనాన్ని, మానవత్వాన్ని తట్టి లేపుతాయి, స్నేహభావాన్ని పెంపొందిస్తాయి, శాంతికి దోహదం చేస్తాయి. శాంతి ఉంటేనే కదండి అభివృద్ధి కూడా, ఏ సమాజంలో అయినా సరే. అసలు అమ్మ భాష ఎందుకంటారు? నాన్న భాష అనొచ్చు కదా. నాన్న భాష ఎందుకనరండి? అమ్మ భాష అంటారు తప్పనిసరిగా. మొదటి గురువు అమ్మ కాబట్టి, మొదటి మాట నేర్పేది అమ్మ కాబట్టి, అమ్మ అనే మాట ముందు పిల్లలకు వస్తుంది కాబట్టి. నా దృష్టిలోనండి అమ్మను, అమ్మ భాషను గౌరవించే వాళ్ళు ఏనాటికి కూడా తప్పు చేయరు, చేయలేరు కూడా. అమ్మ భాష పరిరక్షణ ముందుగా అమ్మలే నడుం కట్టాలి. ఎందుకంటే మనిషి జీవన ప్రయాణం ప్రారంభమయ్యేది అమ్మ పొత్తిళ్ళలోనే కాబట్టి. అలాగే విద్యా విధానం, చదువుకునేటప్పుడు కూడానండి ఏ మార్కులు ఎక్కువ వస్తాయనే ఉద్దేశంతో కొంతమంది కొన్ని సబ్జెక్టులు తీసుకుంటూ తెలుగు నిర్లక్ష్యం చేస్తారు. అది మాత్రం చెయ్యనివద్దు. ఎందుకంటే పిల్లలే రేపు మనకి భవిత. వాళ్ళని సంస్కృతికి దూరం చేయొద్దు, భాషకి దూరం చేయొద్దు. ఇంకో విషయం అండి, సమకాలీన సమాజంలో, సమాజ పరిస్థితుల్లో ఆంగ్ల భాష ప్రాధాన్యత కాదనలేని సత్యం. కానీ అమ్మ భాషను కూడా తప్పనిసరిగా నేర్చుకోవాలి, భావి తరాలకు తప్పనిసరిగా అందజేయాలి, నేర్పాలి కూడా. చివరిగా ఒక్క మాట చెప్పి నేను ముగిస్తానండి. అన్య భాషలు నేర్చి ఆంధ్రమ్ము రాదంచు, అన్య భాషలు నేర్చి ఆంధ్రమ్ము రాదంచు, సకిలించు ఆంధ్రుడా చావవెందుకురా అంటారు కాళోజీ మహాశయుడు. ఆ మాటను మనం గుర్తుపెట్టుకుంటూ ఉంటే జై తెలుగు, జై జై తెలుగు, సదా వెలుగు. జై తెలుగు తల్లి. ప్రతి రాష్ట్రంలో వారి వారి లాంగ్వేజ్లో మాట్లాడితే బాగుంటుంది, కానీ మన వాళ్ళు మాత్రం ఇంగ్లీష్లోనే మాట్లాడుతూ ఉంటారు. ఇంకేదంటే మరి వారి భావం ఏంటో, వారి ఆలోచన ఏంటో తెలియదు. కానీ తప్పే ఉందండి, మనం తెలుగు వాళ్ళమి, తెలుగు వాళ్ళ బిడ్డలము, మన లాంగ్వేజ్లో పార్లమెంట్లో మాట్లాడతాము. అయితే కొంతమంది ఏమంటారంటే లాంగ్వేజ్లో మాట్లాడితే వాళ్ళకి అర్థం అవ్వదంటారు, ట్రాన్స్లేట్ చేసుకుంటారండి. ఎక్విప్మెంట్స్ వచ్చాయి, మన తెలుగులో మాట్లాడితే అన్ని లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ అవుతుంది. ఎందుకు మాట్లాడకూడదు? కోతలు చెప్పిన మంచి విషయం చెప్పారు. అలాగే నాకు సూచన చేశారు. అదేంటంటే మన అసెంబ్లీలో కూడా అందరూ తెలుగే మాట్లాడాలి సార్.
నేను స్పీకర్ అయిన దగ్గర నుంచి కూడా అసెంబ్లీలో అందరూ తెలుగే మాట్లాడిస్తున్నాను. క్లియర్గా డైరెక్షన్ ఇచ్చా, ఎమ్మెల్యేలు తెలుగులో మాట్లాడాలి, మంత్రులు సమాధానం కూడా తెలుగులోనే ఇవ్వాలి. 100% జరుగుతుంది, అలవాటు చేస్తున్నాం. అది అమలు చేసే బాధ్యత నేను తీసుకుంటానండి, నిండు సభలో మాటిస్తున్నానండి. అంచేత నెక్స్ట్ మీటింగ్ మీరు రావాలి. ఒక మాట అప్పుడే ఇక్కడ మాట ఇచ్చాం కాబట్టి నెక్స్ట్ మీటింగ్కి రావాలి మీరు. థ్యాంక్ యూ అండి, అందరికీ నమస్కారం. నేను ఉదయం చాలా విషయాలు చెప్పాను. సరే, మా సోదరు మళ్ళీ అవకాశం ఇచ్చారు కాబట్టి నేను ఖచ్చితంగా చెప్పవలసింది ఏమి లేదు, కానీ తెలుగు సాంప్రదాయాలు ఇవాళ మనం అంతా కూడా దాని గురించి మాట్లాడుకున్నాం. ఈ 3 రోజుల సబ్జెక్ట్ అదే మనకి. నేను ఉదయం క్లియర్గా మాట్లాడాను. మరొకసారి మీరు అందరూ వచ్చారు కాబట్టి 2 విషయాలు ఏంటంటే, తెలుగు సాంప్రదాయం అంటూ ఒక ఉన్నాయి, మన పెద్దలు ఇచ్చారు. పెద్దలు ఇచ్చిన ఆస్తి అది, మనకి పెద్దలు ఇచ్చిన వారసత్వం అది. ఆ సాంప్రదాయాన్ని మనం కాపాడుకోవాలి. అసలు సాంప్రదాయం అంటే ఏంటి? అదే సాంప్రదాయాల గురించి తెగ మాట్లాడుతున్నారంటే సాంప్రదాయం అంటే ఏంటి? కుటుంబ వ్యవస్థకు విలువలు నేర్పింది సాంప్రదాయం. మన చీదీగా పెద్దలు ఉన్నారు, చాలామంది పెద్దలు ఉన్నారు, పండితులు ఉన్నారు. అలాగే స్త్రీకి గౌరవాన్ని ఇచ్చింది మన సాంప్రదాయం. చూడండి, ఇక్కడ ప్రపంచంలో స్త్రీకి ఇచ్చిన గౌరవం, మనకి ఇచ్చిన గౌరవం ఎక్కడ కనపడదు. మనకి ఇస్తారు, ప్రపంచంలో ఇస్తారు, ఇవ్వడానికి కాదు. మనం ఎంతో పూజిస్తాం స్త్రీని. ఆ సాంప్రదాయాన్ని మనకు అందించింది, ఆ గౌరవాన్ని మనకు అందించింది సాంప్రదాయం చెప్పి మనం చేస్తున్నాను. అంతేకాకుండా పెద్దలని, మనకంటే పెద్దలను గౌరవించేటువంటి పరిస్థితిని తీసుకొచ్చింది మన తెలుగు సాంప్రదాయం. దీన్ని మనం గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది, దీన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాను. మరి ఈవేళ ఇన్ని మనకు తెలుగు ధనం నేర్పిన గొప్పదనం మన సాంప్రదాయాలు. తెలుగు భాష ఈ స్థాయికి రావడానికి ఎందరో మహానుభావులు త్యాగం చేశారు. చాలామందికి తెలుసు మనకి. దాంట్లో నన్నయ్య గారు కానీ, తిక్కన కానీ, ఎర్రాప్రగడ గారు కానీ మహాభారతాన్ని తెలుగులో అందించి తెలుగును సాహిత్య భావంగా నిలిపినటువంటి వ్యక్తులు ఈ పెద్దలు. మరి వాళ్ళు అందించినటువంటి సాంప్రదాయాన్ని మనం కొనసాగించాలి కదండి. కొనసాగించే బాధ్యత మన మీద ఉంది కదా. నెక్స్ట్ జనరేషన్ మంది ఉండవు కాబట్టి ఒకసారి మనందరూ కూడా మనం చేసుకొని పెద్దలు అందించినటువంటి ఈ సాంప్రదాయాన్ని గౌరవించవలసిన అవసరం ఉందని చెప్పి నేను మనం చేస్తాను. అలాగే శ్రీకృష్ణదేవరాయలు గారు దేశ భాషలందు తెలుగు లెస్స అని గౌరవంగా చాటిన మహారాజు శ్రీకృష్ణదేవరాయలు గారు. మన చిన్నతనం చదువుకున్నాం ఇవన్నీ కూడా గురజాడ అప్పారావు గారు కానీ, కందుకూరి వీరేశలింగపంతులు గారు కానీ, శ్రీశ్రీ గారు కానీ, దేవలపల్లి గారు కానీ, విశ్వనాథ సత్యనారాయణ గారు కానీ, ఇటువంటి మహనీయులు ఎంతోమంది తెలుగుని కాపాడడం కోసం, భాషను కాపాడడం కోసం చేసిన ప్రయత్నం మనకు తెలుసు. నేను ఒక ప్రశ్న అడుగుతానండి. ఇప్పుడు పేర్లు చదివాను కదా, గురజాడ అప్పారావు గారు, కందుకూరి వీరేశలింగం గారు.